రామారావు గారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అంటే నరసరావుపేట కోర్టు ఏదైతే నరసరావుపేటలో ఉన్నారో ఆయనకు సంబంధించి వరుసగా బెయిల్ పిటిషన్లు 4 బెయిల్ పిటిషన్ కొట్టేసింది. ఆయన్ని అరెస్ట్ చేసిన పరిస్థితి నిన్న. దాంతోపాటు ఆయన తీసుకెళ్ళి ఏదైతే పిన్నెల్లి రామకృష్ణ మాచర్ల కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు అక్కడ కూడా అంటే ఎంత జరిగినా కానీ ఆ దుందుడుకు స్వభావం ఆయన వదిలిపెట్టలేదు అనుకో. అక్కడ టీడీపీ కార్యకర్త మీద కూడా కెమెరాల ముందు దాడి చేసిన పరిస్థితి. ఈరోజు అంబటి రాంబాబు వాళ్ళంతా వైసీపీ వాళ్ళు వచ్చి ఆయన మళ్ళీ వస్తాడు, ఒక స్వతంత్ర సమరయోధుని అరెస్ట్ చేశాడు అన్నట్టుగా దొంగ కేసులు పెట్టారని మాట్లాడుతున్నారు. అంటే ఏంటి ఇంకా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మారడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మారంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమీ మారలేదు. ఎందుకంటే శేషంగా అంటే వీళ్ళు శేష జీవితం కుళ్ళి కృషించిపోయి చచ్చిపోవలసిందే. ఎందుకంటే వాళ్ళు అసలు ఎందుకు ఓడిపోయాము అని ఒకసారి రిపెంట్ అయ్యి తిరిగి చూసుకునే పని లేదు. వీళ్ళ నాయకుడు ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేవాడు వ్యక్తిగతంగా చాలా దుందుడుకు స్వభావం, అందరి మీద దాడి చేస్తాడు. 10 సంవత్సరాల నుంచి కూడా గత 10 సంవత్సరాల నుంచి అలాగే ఉన్నాయి. బోర్డు కేసులు ఉన్నాయి ఆయన మీద. 60 కేసులు అంటే సార్, అదే చాలా కేసులు ఉన్నాయి. ఆయన్ని ఎందుకంటే ఎవరు పట్టించుకోరు. ఇక్కడ మన రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, తర్వాత అందరు రౌడీస్ ఉన్నారు కొంతమంది, బ్యాచ్ ఉందన్నమాట, మనిషిని లేపేస్తారు కనిపించకుండా. అలాంటి వాళ్ళు వైఎస్ఆర్ ఏ ముఖం పెట్టుకుని వస్తారండి వీళ్ళు. అలాగే అక్కడ సుధాకర్ అనే వ్యక్తి మన ఎమ్మెల్సీ డ్రైవర్ని ముక్కలు చేసేసి వాళ్ళ ఇంటికి పంపిస్తే వాడు నిజంగా అధికారంలో ఉన్న సీఎం ఏం చేయాలండి, వాడిని వెంటనే డిస్మిస్ చేయొద్దు. ఆయన పక్కన తిరుగుతున్నాడు, ఆయన పక్కన పెట్టుకొని తిరుగుతాడా? ఇది ఎప్పుడండి ఈ తరహా అంటే పైశాచిక రాజకీయం, హింసాత్మక రాజకీయానికి చరమగీతం పాడే రోజు రాదా? వీళ్ళు ఏ ముఖం పెట్టుకుని వస్తారండి? వీళ్ళేమి స్వాతంత్ర సమర యోధుడా? ఈయనేమో 1,00,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాడా? ఈయనేమో 1,00,000 ఇళ్లలో దీపాలు వెలిగించాడా? సిగ్గులేదా మొహానికి? అంబటి అడ్డంగా అబద్ధాలు ఆడేస్తారండి. మామూలు కాదు, అడ్డంగా అబద్ధాలు ఆడేస్తారన్నమాట. మరి ఎందుకు మరి వీళ్ళు ఉపేక్షిస్తున్నారో తెలియదు. కానీ నాకైతే వాళ్ళ మీద తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సంబంధిత అధికారుల మీద మాత్రం చిరాగ్గానే ఉంది. వాళ్ళని లెట్ దెమ్ నాట్ కమ్ టు ది ప్రెమిసెస్, లెట్ దెమ్ బీ పనిష్డ్ అన్నమాట. వాట్ ఎవర్ దే లైక్, వాట్ ఎవర్ దే అంటే వాళ్ళ నామ్స్ ప్రకారంగా చట్టరీత్యా ఏ విధంగా పనిష్మెంట్ చేయాలో లెట్ దెమ్. అది కాకుండా ఇప్పుడు కూడా అంబటి రాంబాబు తగుదునమ్మా అని మాట్లాడతాడు. అంతకంటే కొడాలి నాని మామూలు కాదు కదా, ఇప్పుడు అసభ్యంగా మాట్లాడారు వాళ్ళు. ఎందుకంటే అంటే మీరేమంటారు, ఎవరైతే హోమ్ మినిస్టర్ హోదాలో ఉన్న అనిత గారు అవ్వచ్చు, వీళ్ళందరి మీద ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి అంటారా? డెఫినెట్ గా నేను ఈ విషయం అవసరమైతే చంద్రబాబు నాయుడు ముందు చెప్తా, దాంట్లో సందేహం లేదు. నేను పౌరుడండి, నేను బేసిక్ గా మన పౌరుడమే, ఆంధ్రుడివే. ఇలా నాశనం అయిపోతుంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కదా నువ్వు వచ్చావు. ఇది పరిరక్షణ దక్షిణ దాన్ని నువ్వు డెసిషన్ తీసుకోకపోతే ఎలాగవుద్ది? డెసిషన్ తీసుకోవడం కాదు, కార్యాచరణలో ఉండాలి. సంబంధిత వ్యక్తులనేమో పనిష్మెంట్ ఇవ్వాలి. అంటే ఎమ్మ మొగుడు నా మొగుడు అయ్యే బొచ్చుగాడు ఆ ముఖ్యమంత్రి బొచ్చు పీకుతాడు అంటుంటే చూస్తూ ఊరుకోవడం వినోదం మీకు కాదండి. అది మారుస్తామనే కదా మీరు వచ్చారు. తాడ తీస్తా ఉంటావు అనిత, ఎవరు తాడ తీసింది, ఎవరిని శిక్షించింది, ఎవరిని జైల్లో పెట్టింది? ఇలాగైతే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎలా మోతారు? హత్య చేసిన వాడిని చూపిస్తే 10 హత్యలు చేస్తారు. వాడి శిక్ష వేసి జీవితాంతం రాకట్టుంటే వాడు భయపడతాడు. కత్తి పట్టుకునే ముందు, తుపాకీ పట్టుకునే ముందు, ఏది మారణాయుధాలు పట్టుకునే ముందు ఉనికి రావాలి. అలా చేయాలి కదా, అలా చేయాలని మనం కోరుకుంటాం కదా. అది లేకపోతే ఇంకెందుకండి దండగా. ఆ విషయంలో మాత్రం నేను నిర్మోహమానే చెప్పదలుచుకున్నాను. ఓకే, అయితే 2029లో కూడా డెఫినెట్లీ ఏదైనా సమీక్ష చేసుకుని ప్రజల దగ్గరికి వెళ్తే ఉంటాడు, లేకపోతే మళ్ళీ పరాభవం తప్పదంటారా? లేదు, ఈలోగా అరెస్ట్ అయిపోతాడండి. అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే ఇంకోటి కూడా సార్, చిన్నది ఒకటే అడుగుతున్నాను. ఆయన ప్రతిపక్ష హోదా గురించి పట్టుబడుతుంది కూడా. ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రతిపక్ష నాయకుని అరెస్ట్ చేసేటప్పుడు గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. అందుకే గవర్నర్ పర్మిషన్ తీసుకుండా ఉండేందుకే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వటలేదు,
టీడీపీ అని చెప్పి కూడా వైసీపీ ఆయన ఎలా గడుగుతాడండి ప్రతిపక్ష హోదా? 110 ఉండాలన్నారు కదా. అవునండి, ఎలా గడుగుతాడు ఇప్పుడు? ఎందుకంటే లాస్ట్ వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, అవును, చంద్రబాబు నేను తలుచుకుంటే 5 తీసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా మిగలదని చెప్పాడు. 23లో 5 తీసేయండి, ఇప్పుడు 6 తీసేయండి అంటే 17 సీట్లు రావాలి కదా. మరి 11 సీట్లు వచ్చాయి, ఎలా డిమాండ్ చేస్తాడు? అంతే కదండి, ఈ మాటే కదా, ఎలా డిమాండ్ చేస్తాడు? తర్వాత అన్ని అబద్ధాలండి, అన్ని అబద్ధాలు. వాళ్ళందరూ అలా చేయరండి. ఇప్పుడు ఒక్కరోజు ఒక చిన్న మాట అంటున్నాను, నేను పర్సనల్ గా మాట్లాడుతున్నాను. ఒక సీనియర్ నాయకుడు ఆయన భార్యను అవమానిస్తే గుక్క పెట్టి ఏడ్చినప్పుడు కనీసం లేచి ఒరే ఈ విధంగా మాట్లాడకూడదు, సభ్యత కాదు, ఇలా మాట్లాడడం మాత్రం క్షమించరాని విషయం అని గట్టిగా మందలిచ్చాడంటే అసెంబ్లీలో. నవ్వుతావా నువ్వు? ఆయన ఏడుస్తుంటే నవ్వుతావా? ఇదే మానవత్వమా? దీన్ని మర్చిపోతారా? ఆయన ఏడుస్తుంటే నవ్వుతారు, వల్లభనే మోసి ఏడుస్తుంటే నవ్వుతారండి. ఆ తల్లి భువనేశ్వర్ అందమాట, ఈ చేతితో అన్నం పెట్టానరా అనుభవిస్తారని చెప్పింది. ఎవరు వెళ్ళి తర్వాత అమ్మ అని వంశీ గురించి చెప్పారట, వద్దు వాడి ముఖం చూడను అని చెప్పిందట. అంటే ఇట్లాంటి సందర్భాలు ఉన్నాయండి. ఆ రోజు ఆ జగనన్న సెల్యూట్ చేయాలి. నువ్వు చేసిన రోజులు సెల్యూట్ తెలీదా? ఆ విడుదల రజని ఆయన మొక్క నాటాడు, ఇదే మహావృక్షం చేస్తాడు, వదిలేసి వెళ్ళిపోతుంది. ఇలాంటి మాటలు మీరు మాట్లాడతారు. ఇష్యూ బేస్డ్ మాటలు ఏమైనా మాట్లాడారండి? ఏ రోజు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు కదా, ఏ రోజు కూడా మాట్లాడలేదు. ఏ ఇష్యూ బేస్డ్ ఆ చర్చలు లేవు కదండి. అంతసేపు తిట్టండి అంటే పార్టీ లేకుండా చేసేద్దాం అనుకున్నాడు. అక్కడ ఒక సందర్భం వచ్చింది. ఇప్పుడు ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు కూడా బాగా డిప్రెస్ అయిపోయిన సందర్భం వచ్చింది. ఎప్పుడైతే అరెస్ట్ చేసినప్పుడు రోజుకు 3 కోట్లు ఖర్చు పెట్టాడు ఈ పెద్ద మనిషి. అయితే ఎప్పుడైతే అరెస్ట్ చేశాడో డౌన్ అయ్యాడు ఆయన. కానీ వీళ్ళిద్దరి తాలూకు జాతకాలు మారిపోయింది. పవన్ కళ్యాణ్ వెళ్ళి నీకు నేనున్నానని చెప్పడంతో ఈయన విజృంభించేశాడు. అంతే, ఆయన విజృంభించాడు, ఆయన ఉండేసరికి ఈయన విజృంభించాడు. పవన్ కళ్యాణ్లో మరీ మంచి గొప్పతనం ఏంటంటే ఆ కూటమిని కలపడం అండి. బీజేపీ పార్టీని కలవకపోతే ఓడిపోయేవారే. జగన్మోహన్ రెడ్డి ఏదో విధంగా మేనేజ్ చేసి ఓడించేసేవాడే. కానీ అందుకే పవన్ నిజంగా రాజకీయాల్లో బాగా మెచ్యూరిటీ వచ్చింది. ఆ బీజేపీని కూడా కలపడం, ముగ్గురు కలిసి చేతులు పైకెత్తి అభివాదం చేసుకోవడం, అప్పుడు అనుకున్నాను అన్నమాట మీరు గెలిచేస్తారని చెప్పి. ప్రచారం కూడా చాలా బాగా చేశారులేండి. ఈయన 50 ఏళ్ళలోనూ ఆయన 74 ఏళ్ళు అయినప్పుడు కూడా ఈక్వల్ గా ప్రచారం చేశారు. అయితే పవన్ ఆవేశం ఉంది కదా, ఎంత లేదన్నా ఉడుకు రక్తం కదా, చూసే వాళ్ళందరూ. అయితే పిఠాపురం ఏంటండి, ఒక్కరు ఓటేయడం మానేశారు, మొత్తం పిఠాపురం అంతా తిరగబడిపోయింది. అంతే పిఠాపురం కాకినాడలో అంత ఉత్తేజం తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ మాట. లేకపోతే ఈయన మాటే సాగేది. అందరూ నేను రిపోర్ట్లు అడుగుతుండేవాడిని, మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే నాకు ఇదే పని. ఏదైనా రూరల్లో మాత్రం వైసీపీని గెలవడం కష్టం, అందరూ వైసీపీ అంటున్నారని చెప్పేవారు అన్నమాట. నాకు ఎందుకో మొదటి నుంచి కూడా 2 సంవత్సరాలు బట్టి చెప్తున్నాను, ఓ చేంజ్ రావాలండి, చేంజ్ రావాలని మీకు అంటారు చూసారా. చేంజ్ రావాలని కోరుకునే నేను కేవలం తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, జనసేన గురించి మాట్లాడడం జరుగుతుంది అన్నమాట. ఓకే.